రీసెంట్‌గా మన 'ఓజీ' ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే 'సుజిత్' మ్యాజిక్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిందయితే అనిపించింది. ఆఫ్టర్ 'సాహో' తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఏందంటే ముందు 'సాహో' అనుకున్నంత ఆడలేదు. బట్ హిందీలో అయితే సూపర్‌గా ఆడింది. బట్ 'ఓజీ' అయితే మనకు కావాల్సిన విధంగా అయితే మూవీ అయితే తీశాడు. 'సుజిత్' మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్ కాబట్టి ఇది ఇంకా విజృంభించిన విధంగా అయితే తీశాడని అయితే రీసెంట్ న్యూస్లో అయితే తెలిసింది. అండ్ మనం ఏమనుకున్నాము సెప్టెంబర్ 20 అన్నా 21 అన్నా మనకి ట్రైలర్ అనేది రిలీజ్ అవుతుంది అనుకున్నాం. కానీ ఒక టైం పీరియడ్లో అవ్వలేదు. బట్ ఈరోజు అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే లిటరలీ గూస్ బంప్స్, ఈచ్ అండ్ ఎవరీ సీన్ గూస్ బంప్స్. తన ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ ఫ్యాన్ బై మూమెంట్ కూడా చాలా అంటే చాలా హైలో ఉంది. అంటే ఒక సీన్ అయిపోయిన తర్వాత గూస్ బంప్స్ ఆఫ్టర్ 'ఖుషి' తర్వాత ఆ కటారా కట్ ఉంది కదా, ఆ కత్తితో మళ్ళీ అయితే ఫైట్స్ అయితే మొత్తం ఇంతవరకు ట్రైలర్లో చూపించిన ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ మొత్తం అదే కత్తితో అయితే ఫైట్స్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసి ఈ సినిమాలో మన పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఉంది కదా, అంటే బిఫోర్ చాలా సంవత్సరాలు అరౌండ్ ఒక 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తున్నాడు అంటే 30 సంవత్సరాల ముందు ఏదో ఒక బీభత్సంగా సృష్టించి వెళ్ళిపోయి మళ్ళీ మన పవన్ కళ్యాణ్ రావాలి అని అందరూ కోరుకున్నారు కాబట్టి మళ్ళీ వచ్చాడు. అండ్ వచ్చిన తర్వాత విజృంభం మామూలుగా లేదు. 90% దీంట్లో రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఆ ట్రైలర్లో అయితే ఒక సీన్ అయితే ఉంది. తనకు తన చేతికి టాటూస్ ఉన్నాయి కదా, ఈ టాటూస్ ఏంటి అని అడిగినప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అనేది రన్ అవుతుంది. లిటరల్లీ ఆ ఒక సీన్స్లో అయితే గూస్ బంప్స్. హీరోకు తగ్గ విలన్ మన ఇమ్రాన్ హష్మీ ఉన్నాడు కదా, తను కూడా మామూలుగా లేదు. అండ్ బ్రూటల్ క్యారెక్టర్, నాకు తెలిసి ఫుల్ వాయిలెంట్గా పెట్టుంటాడు ఆ క్యారెక్టర్.